రాజ్యసభ సభ్యుడిగా మెగా బ్రదర్ నాగబాబుకు సీట్ కన్ఫర్మ్ అయిన మాట బలంగా వినిపించినప్పటికీ సాంకేతిక అంశాలతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు అవకాశం దక్కల. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రిగా నాగబాబును ఎంపిక చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డెసిషన్ తీసుకున్నారు. అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది ఏంటంటే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు. మెగా అభిమానులు మాత్రం హోంశాఖకు ఇస్తే బాగుంటుంది అంటున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనితపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరూ గుర్తునే ఉన్నాయి. హోంమంత్రిగా వంగల్పూడి అనిత ఫెయిల్ అయిందని పవన్ కళ్యాణ్ చాలాసార్లు అన్నారు. అందుకే తన సోదరుడికి ఆ పదవి ఇప్పించుకుంటారన్న మాట ఏపీలో బలంగా వినిపిస్తుంది. అయితే లాజికల్గా చూసినా హోమ్ మినిస్టర్ పదవిని నాగబాబుకు అప్పచెప్పేందుకు చంద్రబాబు ఓకే అంటారా అన్నది డౌటే. దీనికి కారణం ఏంటంటే వెనుకబడిన కులాలకు చెందిన మహిళ కావచ్చు, ఆచితూచి అడుగులు వేయాల్సిన హోంశాఖను నాగబాబు ఉండే ఆవేశానికి సూట్ కాదన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి తోడు అనిత స్థానంలో నాగబాబు నియమిస్తే పార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే కీలకమైన శాఖల్లో ఏదో ఒక దాన్ని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మనకు తెలుస్తుంది ఏంటంటే సామాజిక అంశాలతో ముడిపడి ఉండే శాఖను కేటాయించే అవకాశం ఉందంట. సమాజంలో మార్పు తేవాలనే తపనలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాగబాబులకి ఆయనకి విద్యాశాఖ తరహాలో ఏదైనా శాఖ ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇప్పటికే కేటాయించిన శాఖలను తీసి నాగబాబుకు అప్పచెప్పే కన్నా మంత్రుల శాఖలో కొన్నిటి నాగబాబుకి అప్పచెప్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి నాగబాబుకి ఏ శాఖ ఇవ్వబోతున్నారు, ఏ శాఖలో ఆయన సేవలు ఆడుకోబోతున్నారు? అసలు యాక్చువల్లీ ఎలక్షన్స్ అయిపోగానే నాగబాబు టీటీడీ చైర్మన్ అన్నారు, తర్వాత రాజ్యసభ అన్నారు, ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. మరి ఇప్పుడైనా సరే నాగబాబు కోరుకున్నట్టు నాగబాబు సాటిస్ఫై చేసి ఒక పదవి ఇస్తారా, ఏదో ఇవ్వాలి కదా అని తూతు మంత్రంగా ముగిస్తారా అనేది మాత్రం చూడాలి.